అందరికీ నమస్తే. వెల్కమ్ టు కుకింగ్ జిందగీ. ఇవాళ మనం ఒక ట్రెడిషనల్ గుజరాతీ స్వీట్ రెసిపీ, ముఖ్యంగా పండగలకి ఇంకా స్పెషల్ అకేషన్స్కి చేసుకుని ఫడా లాప్సీ రెసిపీ చూద్దాం. ఈ ఫడా లాప్సీ రెసిపీ దొడ్డు గోధుమ రవ్వతో చేస్తారు. చాలా ఐరన్ కంటెంట్ అండ్ మెగ్నీషియం కంటెంట్ కూడా ఉంటుంది. ముందుగా ప్రెషర్ కుక్కర్ వేడి చేసి అందులో 1 కప్పు దొడ్డు రవ్వ తీసుకొని 2-3 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీనిని వేరే ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకుందాము. ఒక గిన్నె వేడి చేసి అందులో 2 కప్పుల నీళ్లు తీసుకొని బాగా మరిగించుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక కుక్కర్లో 4 టేబుల్ స్పూన్ల నెయ్యి వేడి చేసి అందులో కొద్దిగా దాల్చిన చెక్క వేసి ఫ్రై చేసుకున్నాక గోధుమ రవ్వ కూడా వేసి ఒక 5 నిమిషాల పాటు మంచి అరోమా వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ముందుగా మనం బాయిల్ చేసి పెట్టుకున్న నీళ్లు కూడా వేసుకోవాలి. ఒకసారి కలుపుకున్నాక నీళ్లు మరుగుతున్నప్పుడు 1/2 కప్ పాలు తీసుకుందాము. ఇప్పుడు ఈ 1/2 కప్ పాలు కూడా పోసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసి 3 విజిల్స్ వరకు కుక్ చేసుకోవాలి. చూసారా, బాగా మెత్తగా కుక్ అయిపోయింది కదా. ఇప్పుడు ఒకసారి ఇలా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని 1/4 కంటే కొంచెం ఎక్కువ బెల్లం తీసుకుందాము. మీరు కావాలంటే చక్కెర కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసి కలుపుకుందాము. ఈ వేడిలోనే బెల్లం అంతా కరుగుతుంది. ఫైనల్గా 1/4 టీ స్పూన్ ఇలాచీ పౌడర్ వేసి అంతా కలుపుకోవాలి. ఇప్పుడు ఇది పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు ప్యాన్ వేడి చేసి అందులో 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసి ముందుగానే నీటిలో నానబెట్టిన పొట్టు తీసి కట్ చేసుకున్న బాదాం ఇంకా పిస్టాచియో వేసి అలానే కిస్మిస్ కూడా వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అంతే, దీనిని ఫడా లాప్సీ మీద వేసుకుంటే ఫడా లాప్సీ రెడీ అయిపోయింది. రొటీన్ గా పాయసం, పరమాన్నం కాకుండా ఇంకా హెల్తీ స్వీట్ తినాలనిపించినప్పుడు ఈ ఫడా లాప్సీ రెసిపీ ట్రై చేసి చూడండి. మీరు మళ్ళీ మళ్ళీ చేసుకుంటారు, అంత బాగుంటుంది ఈ స్వీట్. ట్రై చేసి ఎలా ఉంది కమెంట్స్లో తప్పకుండా చెప్పండి. Subscribe to my channel and click the bell icon. Happy cooking Zindagi!